కల్కి 2898 ఏడీ సూపర్ హిట్ తర్వాత ఫ్యాన్స్ ఇప్పుడు దాని సీక్వెల్ కల్కి 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గతంలో ఈ ఏడాది చివరి నుంచి కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ రీసెంట్ పాడ్కాస్ట్ లో నాగ్ అశ్విన్ ని కల్కి 2 ఎప్పుడు అని అడిగితే స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో అనుకున్న సమయానికి స్టార్ట్ అవుతుందా, అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కల్కి 2 సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా విషయాలు కనెక్ట్ కావాలని, యాక్టర్స్ అందరి టైం మ్యాచ్ అవ్వాల్సి ఉందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ భారీగా ఉండడంతో విఎఫ్ఎక్స్ కు టైం పడుతుందని వివరించాడు. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ అది కూడా టైం పట్టేలా ఉందన్నాడు. ఒకవేళ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందని, ఫైనల్ గా బిగ్ స్క్రీన్ పైకి రావడానికి మరో 2 లేదా 3 ఏళ్లు పడుతుందని చావు కబురు చల్లగా చెప్పాడు నాగ్ అశ్విన్. దాంతో అసలు ఈ సీక్వెల్ ఇప్పట్లో వస్తుందా రాదా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చని అంటున్నారు. అయితే హను రాఘవపూడి సినిమాకు గుమ్మడికాయ కొట్టడానికి ఇంకా కాస్త టైం పట్టొచ్చట. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ ఈ నెల లేదా అక్టోబర్లో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో ప్రభాస్ స్పెషల్ లుక్ కోసం సందీప్ రెడ్డి వంగ ఇన్నాళ్ళు వెయిట్ చేశాడని ఇండస్ట్రీలో టాక్. మరి ఈ బిజీ షెడ్యూల్లో కల్కి 2 కోసం స్పిరిట్ డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ ఎంత సమయం కేటాయిస్తాడో వేచి చూడాలి.